సూటిగా చెప్తున్నాం, 4-5 రోజుల్లో బీఫామ్లు ఇచ్చే సమయానికి 4-5 రోజుల్లో బీఫామ్ ఇచ్చే సమయానికి ఖచ్చితంగా 3లో 2 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు ఇవ్వాల్సిందే. కంటోన్మెంటు ఎస్సీ నియోజకవర్గం స్థానం కూడా మా తమ్ముడు పిడమర్తి రవి అక్కడ నిలబడ్డాడు, లేదా మా గజ్జల కాంతమో ఇంకోరో అక్కడ మా పిల్లలు కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. నేను అంటున్నా, సత్తుపల్లిలో 2 సార్లు మా తమ్ముడు పోటీ చేసి ఓడిపోయినోడే. నిన్నటి వరకు తుంగతుర్తి కోసం అదే సమయంలో ఇక్కడ కంటోన్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేసిన వాళ్ళే. ఆయనకు అవకాశం ఇవ్వండి, లేదా ఇంకో తమ్ముడికి అవకాశం ఇవ్వండి. ఎంతోమంది ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నిరసన అయితే మా మోత్పల్లి నరసింహులతో మొదలైందో ఆ మొదలైన కానీ ఉండదు, అది పెరుగుతుంది. అది పెరిగితే కాంగ్రెస్ విరుగుతుంది. కాంగ్రెస్ నడుము మీరగొట్టే బాధ్యత కూడా మా వాళ్ళే తీసుకుంటారు. బయట నుండి నేను ఎట్లాగూ తీసుకుంటా, లోపలున్న మా మాదిగలే కుతకుతలాడుతాండ్రు. మా మోత్పల్లి నరసింహులు గారు మాట్లాడిన మాటల్లో ఆయన ఆవేదన ఎంత ఉన్నదో, ఆయన ఆవేదన గుండెల్లో నింపుకొని బయటికి మాట్లాడినవి కొన్నే, ఇంకా చాలా ఉంటుంది ఆయనకు. ఎందుకంటే ఎక్కడున్నా ఆయన మాదిగల వారు వినిపించేటోడే కనుక ఆయన ఆవేదనకు అర్థం ఉన్నది. ఆ ఆవేదనను అర్థం చేసుకొని తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చుకొని ఆయనకు పరిష్కారం చూపెట్టాలి. ఆ పరిష్కారం ఒకటే, 3 పార్లమెంట్ స్థానాల్లో 2 మాదిగలకి ఇవ్వడమే పరిష్కారం. ఎక్కడ ఆ ఇద్దరు తొలగించుకుంటారో అది మీరు తెలుసుకోండి. కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం మాదిగలకి ఇవ్వడమే పరిష్కారం. ఈ పరిష్కారం చూపెట్టకుండా మాదిగ పల్లెలకు ఏ కాంగ్రెస్ లీడర్ ఎట్లొస్తారు? ఇప్పుడు చెప్తున్నా, మాకు పరిష్కారం చూపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన మా మోత్పల్లి నరసింహులు కాంగ్రెస్ కోట్లేమని తిరగడు. మా డాక్టర్ రాజన్న తిరుగుతాడని నేను అనుకోను. మా సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా ఊరికొక ఓటు లేని కావ్యకి ఇవ్వడం వల్ల మా దయకరు తిరగడు. బాబు జగ్జీవన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి మా దామోదర నరసింహని అసలే ఆహ్వానించలే. ఆయనకే గౌరవం లేనప్పుడు ఓట్లేయమని చెప్పి ఆయన అడగడు. కాంగ్రెస్ పార్టీలో మాదిగల ఓట్లు అడిగే హక్కు మాదిగ లీడర్ ఎవరు? సంపద అడగడానికి అవకాశం లేదు. ఆయన స్వేచ్ఛ కోల్పోయిండు, హక్కు కోల్పోయిండు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన ప్రాతినిధ్యం దక్కించుకోవాల్సిన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోలేనోడు మరి మాదిగలకు ఓట్లేయమని చెప్పి అడిగే హక్కు ఆయన కూడా లేదు. మాదిగల ఓట్లేయమని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతాడా? మాదిగల ఓట్లు వేయండి అని చెప్పి కాంగ్రెస్కి వేయండి అని చెప్పి మా మల్లు బట్టి విక్రమార్క అనే మాలయ్యని అడుగుతాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాలలు ఓట్లేయమని మమ్మల్ని అడగాలనా? ఇక కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం చేసిన మా మోత్పల్లి నరసింహ స్టేట్మెంట్ చూస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, 10 మంది ముఖ్యమంత్రులు చూశాను, ఇంత అన్యాయం మాకు ఎప్పుడు జరగలేదు అన్నాడు. అంటే ఎవరి పాలన జరిగినట్టు? రేవంత్ రెడ్డి పాలన మాకు అన్యాయం జరిగినట్టు. కాబట్టి స్పష్టం చేస్తున్నాం, పరిష్కారం చూపెట్టకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందబెడతాం. తెలంగాణలో అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రాజకీయంగా తెలంగాణలో బొందబెడతాం. నా బీసీలకు కూడా పిలుపునిస్తున్నా. నేను రిజర్వేషన్ స్థానాలు మాదిగలి మాలలకు దోసిపెడుతుంది రేవంత్ రెడ్డి. జనరల్ స్థానాలు బీసీలకు రావాల్సిన రెడ్లకు దోసిపెడుతుంది కూడా రేవంత్ రెడ్డి. కాబట్టి రెడ్డోళ్ళు మాలలే ఓట్లు వేసుకుంటే కాంగ్రెస్ గెలవాలి, రెడ్డోళ్ళు మాలలు ఓట్లు వేసుకుంటేనే కాంగ్రెస్ గెలిపించుకున్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళే ఓట్లు వేసుకొని వాళ్ళే గెలుతారో చూద్దాము. బీసీలు ఎట్టి పరిస్థితిలో ఒక బీసీ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడండి. బీసీల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది, మాదిగల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది. మా ప్రాతినిధ్యం మాకు ఇస్తే మీరు మా ఓట్లు అడగడానికి మీకు రైట్ ఉండడానికి అవకాశం ఉన్నది. మీ రైట్ కోసం మాకు ఇవ్వండి, కానీ మీ రైట్ కోసం మాదిగల్లో ఓట్లు అడిగే రైట్ కోసం మీరు ఇవ్వాల్సిందే. కానీ